పాయం వెంకటేశ్వర్లు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. నా నియోజకవర్గం పినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం అధ్యక్ష. నా నియోజకవర్గంలో 7 మండలాలు ఉంటే 4 మండలాలు బోర్గంపాడు, అశ్వాపురం, మనుగూరు, పినపాక 4 మండలాలు కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం. ఈ గోదావరి వరద ముంపుకు మీకు ప్రతిదీ అలవాటైపోయింది. పినపాక నియోజకవర్గంలో మరి అనేక గ్రామాల్లో వందలాది కుటుంబాలు ప్రతి సంవత్సరం కూడా ఈ గోదావరి వరద ముంపు గురయ్యి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అదేవిధంగా పంటల నష్టం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి గోదావరికి సంబంధించి 1974లో 77 అడుగులు, 1984లో 76 అడుగులు, 2006లో 75 అడుగులు, 2022లో 76 అడుగుల అధ్యక్ష. వచ్చినప్పుడు భారీ వర్షాలకు మరి గోదావరి వరద పొంగి అనేక గ్రామాలలో నా నియోజకవర్గం పరివాహక గోదావరి పరివాహక ప్రాంతం 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాలు ఉన్నటువంటి అనేక గ్రామాలలో వందల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయారు, ప్రాణ నష్టం జరిగింది. అదే కాకుండా పంటల నష్టం కూడా జరిగే ప్రతి సంవత్సరం కూడా ఈ రకంగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. 2022లో మరి భారీ వర్షాలకు ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు భద్రాచలం జూలై 17వ తారీఖున వచ్చిన సందర్భంలో ప్రకటన చేశారు అధ్యక్ష ప్రెస్ మీట్లో. మరి గోదావరి కరకట్ట కడతాము, మరి మెరగ ప్రాంతాల్లో ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పినారు. 1000 కోట్లు ప్రకటన చేసినారు ఆనాటి ముఖ్యమంత్రి గారు. మరి ప్రకటనగానే మిగిలింది తప్ప సమస్య పరిష్కారం కాలేదు అధ్యక్ష. మరి గ్రామాలకు వెళ్ళినప్పుడు ఎన్నికల ముందు అడిగారు, గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా ఈ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు నన్ను అడుగుతా ఉన్నారు, మెరగ ప్రాంతాలకు మమ్మల్ని తరలించండి, ఇంటి స్థలాలు ఇవ్వండి, ఇల్లు కట్టించండి, మరి శాశ్వత పరిష్కారం కావాలని మరి కోరుకుంటా ఉన్నారు. మరి మెరగ ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రతి సంవత్సరం వచ్చే వరదలకు ఎవరైతే వందల కుటుంబాలు గోదావరి బారిన పడి మరి నష్టపోతా ఉన్నారో, ఇబ్బంది జరుగుతూ ఉందో వారందరికీ కూడా మెరగ ప్రాంతాలు ఇంటి స్థలాలు చూపెట్టాలి, ఇల్లు కూడా ఇంధన మిల్లు కూడా కట్టించాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటు కరకట్ట నిర్మాణానికి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మా బూర్గంపాడు పినపాక ప్రాంతానికి మరి కరకట్ట కట్టడానికి కూడా 100 కోట్లు మంజూరు చేయించారు అధ్యక్ష. మా తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ పట్టించుకోవడం వల్ల ఆ నిధులు కూడా వెనక తిరిగిపోయినాయి. తప్పనిసరిగా పినపాక నియోజకవర్గంలో మరి గోదావరి ప్రాంత వరద ప్రాంతం ముంపు నుంచి కాపాడడానికి ఖచ్చితంగా మెరగ ప్రాంతంలో ఇంటి స్థలాలు, ఇందిరా మిల్లు ఇవ్వాలని, అదేవిధంగా కరకట్ట నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేయాలని తమ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ప్రశ్నకు పరిమితంగా అండి. సార్, కాకతీయ కెనాల్ ద్వారా ఇప్పుడు కరీంనగర్ జిల్లాకు వచ్చే నీళ్లు ఎల్ఎండికి వస్తాయి అధ్యక్ష. అక్కడ క్రాస్ రెగ్యులేటర్ 116 కాడ క్రాస్ రెగ్యులేటర్ కాడ D86, D86, D89 ఈ 3 డిస్ట్రిబ్యూటర్కు నీళ్ళు అందాలి అధ్యక్ష. అధికారుల సమన్వయ లోపంతో ఒకవైపు 86, 83 కొన్న పంటలు పండుతున్నాయి, 89 మా కాన్స్టిట్యూషన్ లోపల పంటలు ఎండుతున్నాయి అధ్యక్ష. దయచేసి ప్రభుత్వం వెనువెంటనే ఎండిపోయిన పొలాలకు నీళ్లు ఇస్తే లాభం లేదు అధ్యక్ష. ఈ రోజు ఒక 2 తడులు నీళ్లు ఇచ్చేది కాబట్టి తమ ద్వారా ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులను సమన్వయం చేసుకొని తెలంగాణ రైతులందరికీ కూడా మా 89, 94 కెనాల్లో డిస్ట్రిబ్యూటర్కు వాటికి పంటలు ఎండుతున్నాయి కాబట్టి వెనువెంటనే నీళ్ళు ఇచ్చి పంటలను ఆదుకోవాలని చెప్పి మీరు ప్రభుత్వాన్ని ఆదేశించాలని మీ ద్వారా కోరుకుంటారు అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్రి గారు అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకుంటున్నారు. సూర్యనారాయణ గారు.